అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 106. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా మంజు. నమస్తే అల్లుడు గారు. నమస్కారం మావయ్య. ఎలా ఉన్నారు వదిన? అడిగింది నీలిమ. బాగున్నాం వదిన గారు అంటూ పలకరించుకున్నారు. అంతలో అంజలిని హర్షని పంతులు గారు పిలవడంతో వెళ్ళారు హన్షి దగ్గరికి. ముందుగా మీ చేతులతో తనకి పసుపు రాసి మంగళస్నానం చేయించండమ్మా అని చెప్పడంతో పసుపు కలర్ చీర, పింక్ ఆర్నమెంట్స్తో చాలా చక్కగా ఉన్న చెల్లిని చూస్తూ ఉండిపోయాడు హర్ష. ఎంత త్వరగా పెళ్ళిడికొచ్చింది అనుకుంటూ మురిసిపోతుంటే, భయ్యా ఏమైంది అలా చూస్తున్నావు అంటూ కదిపింది హన్షి. ఏం లేదన్నట్లు తలోపి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అంజు హన్షికి ఒళ్ళంతా పసుపు రాసింది. ఇద్దరూ కలిసి స్నానం చేయించారు. ఇక అలా వాళ్ళతో మొదలైన మంగళ స్నానాలు డిఫరెంట్ స్టిల్స్తో వచ్చిన చుట్టాలందరితో ఒకరికొకరు వాటర్ పోసుకుంటూ అలా ఎంజాయ్ చేశారు. శివకి, ఐషుకి కూడా హన్షితో పాటే మంగళ స్నానాలు చేయించి నలుగురిని పెళ్లి కూతుళ్ళని పెళ్లి కొడుకులని చేశారు. సంగీత్ ప్రోగ్రాం కూడా చాలా హుషారుగా జరిగింది. ఎవరి జంట వాళ్ళు డ్యాన్సులు వేశారు. మన హర్షబాబుకి అలాంటివేవీ నచ్చవు కాబట్టి సంగీత్కి కాస్త దూరంగా ఉన్నాడు. ప్రోగ్రామ్స్ అన్నీ హ్యాపీగా జరిగిపోయాయి. ఏమైంది వైఫీ, అలా డల్గా కనిపిస్తున్నావు? ఒక మాట చెబుతా, మీరు తిట్టరు కదా? తిడితే మాత్రం చెప్పకుండా ఊరుకుంటావా ఏంటి? ఏంటో చెప్పు. దివిని, అన్నయ్యని పెళ్ళికి పిలిచారా? బొట్టు పెట్టి పిలవాలా? అలెక్స్ వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. అవునా? థ్యాంక్ యూ హబ్బీ. అందరం కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చాలా సంతోషపడింది. ఆమెను అలాగే చూస్తూ, నువ్వు ఎంతో అల్ప సంతోషి వైఫీ. నీ ఫ్యామిలీ సంతోషాన్ని నీ సంతోషంగా ఫీల్ అవుతావు. ఇలా అందరి గురించి ఆలోచించడం ఒక నీకు మాత్రమే సొంతం అన్నాడు నడుం చుట్టూ చేతులు వేస్తూ. సర్లే పదండి, మార్నింగ్ త్వరగా లేవాలి. అదేంటి ఇప్పుడు ఇంత త్వరగా పడుకొని ఏం చేస్తావు? పడుకొని ఏం చేస్తారు? నిద్రపోతారు. నన్ను పక్కన పెట్టుకుని నీకు నిద్రలా పడుతుందే? రోజు మిమ్మల్ని పక్కన పెట్టుకుని పడుకోకపోతే ఎలా పడుకుంటున్నాను? ప్లీజ్ పదండి, చాలా అలసిపోయాను. అయితే ఈరోజు కూడా పస్తులే అన్నమాట. అమ్మో, ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు బాబు. సైలెంట్గా పడుకోండి, పెళ్ళి మొత్తం అయిపోయాక చూద్దాం. సర్లే పద అంటూ ఇద్దరు బెడ్ ఎక్కేశారు. థ్యాంక్ యూ హబ్బీ. ఎందుకో నీ మాట విన్నందుక? అది కాదు. ఎందుకు? మా అమ్మ నాన్నని పిలిపించినందుకు. నా కోసం నా ఫ్యామిలీని సొంత ఫ్యామిలీలా చూసుకుంటున్నావు. నీ వాళ్ళని నేను దూరం చేస్తే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. మీరు ఎక్కడ దూరం చేశారు? మీరే కదా దగ్గరుండి తీసుకెళ్ళింది. తర్వాత మనకి వీలు కాక వెళ్ళలేదు. కానీ నేను వాళ్ళ బాగోగులు చూసుకోకున్నా మీరే కదా వాళ్ళని నాకు తెలియకుండా కేర్ చేస్తున్నారు. నువ్వు చేసిన దాంట్లో నేను చాలా తక్కువ వైఫీ. అలా అనుకోవడం మీ గొప్పతనం అంటూ అతని గుండెల మీద వాలింది. ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. అంజు, ఆ తలంబ్రాల పళ్ళెం పైన రూమ్లో ఉంటుంది, త్వరగా తీసుకురా. సరే అత్తయ్య గారు అంటూ పైన గదిలోకి వెళ్ళి తలంబ్రాల పళ్ళెంతో పాటు పెళ్లికి సంబంధించిన పూలదండలు, ఇంకొన్ని సామాను కిందకి తీసుకొచ్చింది అంజు. బాబీ అంటూ వచ్చింది దివి. దివి అని చేతిలో ఉన్న సామాను పక్కన పెట్టి ఆమెను హత్తుకుంది. చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ఇప్పుడే వచ్చారా అనింది ఆప్యాయంగా. అవును బాబీ. పిన్ని ఎలా ఉన్నారు? అప్పుడే కిచెన్ నుండి బయటకు వస్తున్న నీలిమని చూసి, బావున్నాం తల్లి అంటూ హత్తుకుంది నీలిమ. వచ్చిన చుట్టాలందరూ దివిని పలకరించారు. ఇక పెళ్లి కూతుర్ని రెడీ చేశారు. పెళ్లికి కావాల్సిన థింగ్స్ అన్నీ సర్దుతున్నారు నీలిమ, అంజలి. ఇక అన్నీ రెడీ అవడంతో పెళ్లి మండపానికి బయలుదేరారు అందరూ. ఇక అటు అభి, ఇటు శివ ఇద్దరు పెళ్లి పందిట్లో కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలని పఠిస్తున్నారు. అమ్మాయిలని తీసుకురండమ్మా అనగానే అంజు హన్షిని, సమీర, ఐషుని తీసుకుని వచ్చారు. ఇద్దరు పుత్తడి బొమ్మల్లాగా చాలా అందంగా ఉన్నారు. పెళ్లి కొడుకుల కళ్ళు మాత్రం పెళ్లి కూతుర్లపైనే నిలిచిపోయాయి. ఇక హర్ష సైకిల్ మొత్తం పెళ్లికి అటెండ్ అయింది. హర్ష ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్తో సహా. ఇక వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి జంటలు ఒక్కటయ్యాయి. ఇక వచ్చిన అతిథులు అక్షింతలతో ఆశీర్వదించారు రెండు జంటలని. ఒక్కొక్కరు ఇద్దరి జంటలని ఆశీర్వదించడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. వచ్చిన అతిథులని పలకరిస్తూ ఉంది అంజలి, నీలిమ.
అంతలో ఒక దగ్గర ఆమె కళ్ళు నిలిచిపోయాయి. అలాగే స్టాచ్యూలా చూస్తూ నిలబడిపోయింది. ఏమైందత్తయ్య అలా చూస్తున్నారు అంటున్న ఆమె మాటలకి వేలు పెట్టి చూపించింది నీలిమ. తల తిప్పి చూసిన ఆమె కళ్ళకి ఎదురుగా శౌర్యాంష్ కనిపించాడు. అతను మీ కొడుకు ఆఫీస్లో ఎంప్లాయ్ అత్తయ్య. తెలియక అలా చెబుతుంది అంజు. నిజమా అనింది. అవును. మీరెందుకు అంతలా షాక్ అవుతున్నారు? అతను ఎవరో కాదు, నా కొడుకు అనింది. ఏంటి? అతను మీ కొడుకా? నాకు ట్విన్స్ పుట్టారని చెప్పానుగా. అందులో ఒకడు హర్ష అయితే ఇంకొకడు అదిగో వస్తున్నాడు చూడు వాడే అనింది. నిజమా? అవును. ఈ తల్లి పేగు కన్న కొడుకుని ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే ఈ విషయం అతనికి చెబుదాం రండి. ఇద్దరూ కలిసి శౌర్య వైపు కదిలారు. నీలిమ అతని వైపే వస్తుంటే ఆ అమ్మాయి హర్ష గారి వైఫ్ కదా అనుకున్నాడు మనసులో. దగ్గరికి వచ్చి కన్నా అనింది ప్రేమగా. అయోమయంగా చూస్తూ ఉన్నాడు శౌర్య. ఎవరు మీరు అన్నాడు ఆశ్చర్యంగా. నేను నీ తల్లిరా, నిన్ను కన్న తల్లిని అనింది. అవునా, మీరే నా కన్న తల్లి అని మీకెలా తెలుసు? నా కడుపులో ఇద్దరు ట్విన్స్ పుట్టారు. మొదట హర్ష పుడితే నెక్స్ట్ నువ్వు పుట్టావు అంటున్న ఆమె మాటలకి నిజమా అమ్మా అన్నాడు చాలా ఆశగా ప్రేమగా. అవును కన్నా. ఇన్నాళ్ళుగా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అంటూ అతని బుగ్గని తడుముతూ కళ్ళనీళ్లతో అడుగుతుంటే నేను ఆర్ఫాన్లో పెరిగాను. అక్కడ బాగా చదివి జాబ్ తెచ్చుకొని చిన్నగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అలా బిజినెస్లో గ్రో అయ్యి నా తెలివితో స్విట్జర్లాండ్ వెళ్ళాను. అక్కడ కంపెనీ స్టార్ట్ చేశాను. ఇక అక్కడే సెటిల్ అయ్యాను అని చెబుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా పోగయ్యారు. నీలిమని అమ్మ అని హత్తుకుంటూ కంటనీరు పెట్టాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న అంజు కళ్ళు చెమ్మ చేరాయి. అంతలో హర్ష కూడా రావడంతో అందరూ సైలెంట్ అయి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. శౌర్య హర్షని ప్రేమగా చూస్తూ అన్నయ్య అన్నాడు. విచిత్రంగా చూశాడు హర్ష. అవును కన్నా, తను నీ తోడబుట్టిన తమ్ముడు. నువ్వు తను ఇద్దరు కవల పిల్లలు. నిన్ను పుట్టగానే మీ అమ్మ నాన్నకి ఇచ్చేశాను. ఎందుకంటే పురిట్లోనే చనిపోతున్న తన పిల్లలని చూస్తూ కృంగిపోయింది మీ అమ్మ. ఇక అక్క అలా బాధపడుతుంటే చూడలేక తనకి స్పృహ రాకముందే బావగారు నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మ పక్కన పడుకోబెట్టారు. హాస్పిటల్లో ఉండగానే వీడిని ఎవరో ఎత్తుకెళ్లారు. ఇక జరిగిందంతా చెబుతుంటే హర్షని గట్టిగా హత్తుకున్నాడు శౌర్య. పైకి కఠినంగా ఉంటాడే కానీ తోడబుట్టిన వాళ్ళంటే ప్రాణం అతనికి. శౌర్య వెన్నునిమురుతూ ఇన్నేళ్లుగా ఎక్కడున్నావురా అని ప్రేమగా అడిగాడు. ఇక జరిగింది చెప్పాడు శౌర్య. ఇక నా అన్న వాళ్ళు తనకి ఉన్నారన్న సంతోషంతో శౌర్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. భయ్యా అంటూ పరుగున వచ్చారు. ఇదంతా చూస్తున్న హన్షి, సమీర, దివి, శివ తనకి అంతమంది చెల్లెళ్ళు ఉన్నారన్న ఊహనే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే వాళ్ళని చూస్తుంటే అతని సంతోషానికి ఆకాశమే హద్దయింది. ఇప్పుడు ఫ్యామిలీ అందరినీ చూస్తున్న హర్ష కంట్లో సన్నటి కన్నీటి పొర. అంజుకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. కన్న తల్లి నీలిమ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ కలిసి నీలిమని హత్తుకున్నారు. హర్ష తప్ప. కడుపులో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నా మొదటగా పుట్టిన వాళ్ళ మీదే అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మొదటగా తల్లిని కాబోతున్నాను అన్న వార్త ఆడదాని జీవితంలో ఒక మర్చిపోలేని జ్ఞాపకం. మొదట పుట్టిన కొడుకు అంటే ఏ కన్న తల్లికైనా అమితమైన ప్రేమ ఉంటుంది. నాన్న అంటూ పిలిచింది నీలిమ. తల తిప్పి చూశాడు హర్ష. ఈ తల్లిని క్షమించరా, నీకు చెప్పకుండా దాచినందుకు అని అంటున్న నీలిమ దగ్గరికి వచ్చి అదేంటమ్మా నువ్వు క్షమించమని అడగడం ఏంటి? నీ కడుపులో పుట్టిన వాళ్ళని వేరే వాళ్లకు ఇచ్చి ఒక తల్లి ప్రాణం నిలిపావు. నువ్వు ఎంతో పెద్ద త్యాగశీలివి. నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోనమ్మా అంటూ నీలిమని హత్తుకున్నాడు హర్ష. ఇక అందరూ ఫుల్ హ్యాపీ. అంజు ఆనందం అంతా ఇంత కాదు. అందరి ప్రేమలు అనురాగాలు పూర్తయిన తర్వాత కూతుర్లని పెళ్లి కొడుకులని తర్వాత జరిగే కార్యక్రమాలు జరిపించారు. కన్న కూతుర్లాగా పెంచుకున్న హన్షిని అత్తారింటికి పంపిస్తుంటే హర్ష మనసులో ఎంతో చెప్పలేని బాధ. అభి చేతిలో పెట్టి నా చెల్లిని హ్యాపీగా చూసుకో అభి, తనకి ఎలాంటి కష్టం వచ్చినా నేను తట్టుకోలేను అని చెప్పగానే భయ్యా అంటూ హర్ష గుండెలకి కరుచుకుపోయింది హన్షి. ఇదంతా చూస్తున్నా అక్కడున్న వాళ్ళందరి కంట్లో నీళ్లు చేరాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.